సంవత్సరం రోజులు గడిచిపోయింది. ఇప్పుడు కూటమిలో చంద్రబాబు గారిని పక్కన పెడితే భవిష్యత్తు నాయకులు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్, వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడదాం. ఇప్పుడు రీసెంట్ గా ఈ 1 year తర్వాత వాస్తవంగా చెప్పాలంటే నారా లోకేష్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవాలి మనం. అట్లాగే దీనికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని చెప్పుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ప్రజల్లో కానీ, జన సైనికుల్లో కానీ అండ్ కాపు సామాజిక వర్గంలో కానీ దారుణాతి దారుణంగా గ్రాఫ్ పడిపోయిందని మనం క్లియర్ కట్ గా చెప్పుకోవాల్సింది. ఇక్కడ నారా లోకేష్ గ్రాఫ్ మాత్రం విపరీతంగా బ్రహ్మాండంగా పెరిగింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ ను లెక్కలేకి తీసుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థిగా నారా లోకేష్ నే చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ని ఒక సపోర్టింగ్ టూల్ లాగే చూస్తున్నాడు. అది క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో కనపడతా ఉంది.